హాయ్ 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 అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు సుష్మా దాక్షాయణి వ్లాగ్స్. వ్లాగ్ వచ్చేసి అయితే ఇంక షాపింగ్ అయితే వచ్చామండి. ఆల్రెడీ నేను షార్ట్ వీడియో అప్లోడ్ చేసేసా, లాంగ్ వీడియో అయితే చూసేయండి ఎవరికైనా చూడకపోతే. ఇంకా మనకి ఇక్కడ కంచిపట్టు అవన్నీ చాలా బాగుంటాయండి హైదరాబాద్లో. ఎవరైనా రావాలనుకుంటే ఆర్ఆర్ బ్రదర్స్ ఉంది, షాపింగ్ మాల్ ఉంది కదా, పిల్లర్ నెంబర్ వచ్చేసి 105 దాని ఎదురు ఉంటుంది అమీర్పేటలో ఉన్న ఆర్ఆర్ బ్రదర్స్ షాపింగ్ మాల్ లాగా అయితే మేము వచ్చేసాం. ఎప్పుడు నేను ఇక్కడే తీసుకుంటాను అండి, బట్టల క్వాలిటీ చాలా బాగుంటుంది. ఫైనల్గా ఈ డ్రెస్ అయితే నేను తీసుకున్నాను. ఎలా ఉందో ఏంటన్నా కింద కమెంట్ సెక్షన్ కమెంట్ చేయండి. ఇంకా మేమైతే ఈవినింగ్కి వచ్చేసి ఇంకా రిటర్న్ గిఫ్ట్స్కి అయితే వచ్చేసాము. రిటర్న్ గిఫ్ట్స్కి ఎక్కడికి వచ్చామంటే ఇది వచ్చేసి బేగం బజార్కి అయితే వచ్చేసామండి. నేనైతే ఇన్స్టాలో ఒక వీడియో చూశాను. సో ఆ వీడియో చూసేసి ఇక్కడికైతే అడ్రస్ లొకేషన్ పెట్టుకొని ఇక్కడికైతే వచ్చాము. ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు చూపించేది ఫోన్లో ఒక రేట్ అయితే రియల్గా అయితే ఒక రేట్ ఉండిద్దండి. ఎవరైతే ప్రమోషన్ చేస్తున్నారో వాళ్ళకి దయచేసి నేను చెప్తున్నాను, ఎందుకనేది మీరు ఫోన్లో చెప్తున్నారు కదా అదే రేట్ తక్కువ వస్తుందని చెప్పేసి మేము అక్కడికి వెళ్తాము. అక్కడికి వెళ్ళిన తర్వాత సో అంటే అక్కడ ఉన్నది రేటు వేరు, ఇక్కడ వచ్చేసి ఒక రేటు వేరు. నేను అందరిని అంటలేదండి, కొంతమందినే అంటున్నాను. దయచేసి మీ అంటే వాళ్ళు ఫిక్స్డ్ రేట్ ఉండదు చెప్పండి అండి. జనాలు చాలామంది ఉంటారు కదా, అంత రిచ్ కొనేవాళ్ళు కాదు కదా. సో వాళ్ళకైతే మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఉంటారు కదా, సో వాళ్ళకైతే తక్కువ రేట్లో అయితే నేను కొన్ని ఐటమ్స్ అయితే చూపిస్తాను. ఇది వచ్చేసి మేమైతే బేగం బజార్లో ఉందండి. ఎవరికైనా లొకేషన్ కావాలి వచ్చేసి నాకు కింద కమెంట్ చేయండి, నేనైతే అడ్రస్ సెండ్ చేస్తాను. అక్కడైతే చాలా తక్కువ అండి మనకి ఏదైనా రిటర్న్ గిఫ్ట్స్కి కానీ మామూలుగా మన ఇంట్లో సామాన్లకైనా చాలా అంటే చాలా బాగుంటాయి. మనకి అక్కడే కదా హైదరాబాద్లో బేగం బజార్లో కదా తక్కువ దొరికేది. ఇంక మేమైతే ఇంకా అన్ని గిఫ్ట్స్ అయితే చూసేస్తున్నాము. ఇవి ప్యాకింగ్ ఇట్లా రేట్ అయితే మనకు తెలియదండి, జస్ట్ నేను వీడియోలో అయితే చూపిస్తున్నా, చూసేయండి. ఇంకా మనం లోపలికి వెళ్తే మాత్రం అన్నీ తక్కువగానే ఉండండి, మరీ అంత హెవీ కాదు. ఉన్నాయి కాస్ట్లీ కూడా ఉన్నాయి, 10K కొంచెం పైన ఉండండి. అవి 3,000 4,000 అలా ఉంది. ఇది వచ్చేసి 200 300 అలా పడ్డాయి. మేమైతే 30 అలా తీసుకున్నాం అనేది ఏం తీసుకున్నాం అనేది కూడా మేము ముందు వీడియోలో నేను చెప్తాను. ఇవైతే దయచేసి నేను ప్రమోషన్ చేసే వాళ్ళకి చెప్తున్నానండి. మీరు పెట్టేది వీడియో ఒకటి, అక్కడికి వెళ్ళి చూసేది ఒక వీడియో అండి. నేను పోయినసారి శారీ బిజినెస్ పెట్టినప్పుడు కూడా ఇట్లానే ఇన్స్టాలో చూసేసి అక్కడికైతే వెళ్ళేసిన తర్వాత అక్కడికి వచ్చి చూస్తే ఏమైందంటే ఇంకా శారీస్ అనేది ఇంకా తక్కువ కదా అని చెప్పేసి అక్కడికి వెళ్ళి చూస్తేనేమో అక్కడేమో రేట్ ఎక్కువ ఉంది, వీళ్ళు చెప్పేదేమో ఒక రేట్ ఎక్కువ. నేను అందరిని అంటలేదు, కొంతమందినే అంటున్నాను నేనైతేసి అలా అండి. ఇంకా మనం ఏదైనా సరే మనం కన్ఫర్మ్ కనుక్కొని అయితే వెళ్ళండి. పైన నేను ఒక యాడ్ చేశాను కదా, అది మేమైతే ప్రింట్ తిప్పిచ్చేసి అది నేనైతే క్యాన్వాన్లో చేశానండి. ఎలా చేయాలి ఏంటి ఎవరికైనా తెలియకపోతే నాకు కింద కమెంట్ చేయండి, నేను ఒక వీడియో చేసి మీకు నేను చూపిస్తాను. ఇదైతే ఇంకా ఫోటో ఫ్రేమ్స్ అవి అయితే చాలా బాగుండి అండి గిఫ్ట్లు. ఇంకా మేమైతే చాలా పని అండి అసలుకి. నేను మా వదిన అయితే 2 రోజుల ముందే వచ్చేసింది. మా వదిన అంటే ఎవరో కాదండి, మా హస్బెండ్ వాళ్ళ అక్క. ఇంకా 2 రోజులు ముందు రమ్మంటే ఇంక పనులు ఉంటాయి కదా, చాలా పనులు. ఇంకా అందుకని వచ్చేసి మేము ముగ్గురు అయితే ఇంక లంచ్ చేసేసి ప్రింట్ తీపిచ్చేసుకొని ఇంక ఇక్కడైతే వచ్చేసింది. ఆ వీడియో అయితే కొంచెం స్కిప్ అయింది, అసలు తీయలేకపోయాను, చాలా అంటే బిజీగా ఉంది. ఫైనల్గా అయితే ఈ గిఫ్ట్ అయితే తీసుకున్నాము. ఇది తీసుకుందాం అనుకున్నా, కాకపోతే ఏంటంటే ప్యాకింగ్ చేసేటప్పుడు కొంచెం పగిలిపోయిద్దామని చెప్పేసి భయం వేసింది. విగ్రహాలు కూడా చూసామండి, ఇప్పుడు అందరూ కామన్గా విగ్రహాలు ఇస్తున్నారు కదా, సో అదైతే నేను వద్దన్నాను. ఫైనల్గా అయితే ఈ ప్యాకెట్ ఒకటి తీసుకున్నాము, కవరింగ్. ఇంక ఇట్లా మనకి ప్యాక్ చేసి వాళ్ళే ఇస్తారండి, మనకు కావాలంటే షాప్ వాళ్ళే ఇస్తారు. ఫైనల్గా అయితే గిఫ్ట్లు మేము 30 అలా తీసుకున్నాము. ఇంక ఇది వచ్చేసి పసుపు కుంకుమ, ఇది వచ్చేసి 20 రూపీస్ అలా పడింది మాకు. ఇంకా తక్కువలో కావాలని కూడా ఉందండి. ఇంక ఇదైతే బాగుంది, బుట్ట టైప్లో ఉందని చెప్పేసి ఇంక ఇదైతే తీసుకున్నాము. ఫైనల్గా తీసేసి కింద ఆవు అది ఉంది కదా, అంటే హౌస్ వార్మింగ్ కదా, సో అదైతే బాగుంటుంది అని చెప్పేసి ఇంకా తీసేసుకొని మేము అది వచ్చేసేసరికి 8 9 అలా అయిందండి. ఇంకా లంచ్ చేసేసి అంతకుముందు ఇంకా మా ఇంటికాడ మా అత్తయ్య వీళ్ళందరూ వచ్చేసి పూలు అవన్నీ గుచ్చేసారు. మేము విడి పూలు తీసుకున్నాం. ఇక్కడికి వచ్చేసి నీ కిచెన్లో అంతా డెకరేషన్ చేశాను. వెంకటేశ్వర స్వామి ఇట్లా అయితే చేసామండి. వీడియో స్కిప్ అయిందని చెప్పేసి ఎవరికో వీడియో కాల్ మాట్లాడుతుంటే అలా తీసాము. అది చాలా అంటే చాలా కష్టపడక అంతా వృధా అయిపోయిందండి. ఎందుకేందనేది నేను చెప్తాను. ఇట్లా ఇంకంతా ఇదంతా వీడియో అండి మీకు. ఇది మా అంటే ఎవరి ఇల్లు ఏంటి అనేది కూడా నేను ముందు వీడియోలో చెప్తాను. అసలుకి ఎందుకు ఇక్కడికి వచ్చి ఇంత డెకరేషన్ చేసుకుంటున్నాము అది ఇది అని చెప్పేసి కూడా. ఇంకా మా మరిది, నేను, మా వదిన వాళ్ళ పిల్లలు, మా బాబు, మా అన్న అందరం వచ్చేసి ఇంక ఇట్లా అయితే నేను రాధాకృష్ణుడిది ఆవుది కలిసి ఉంది. ఇంక ఇట్లా అయితే కబోర్డ్లో అయితే పెట్టేస్తున్నానండి పూలు, ఇంక విడి పూలు. ఇంకా ఇది వచ్చేసి ఎంట్రన్స్లో మనకి ఇంక ఇది కబోర్డ్ల దగ్గర మనం టీవీ పెట్టుకుంటాం కదా, అది వచ్చేసి ఇదంతా ఇట్లా సింపుల్గా అయితే డెకరేషన్ చేసుకున్నాము. ఇంక ఇది అంతా చేసుకున్న తర్వాత తెల్లారి వచ్చి చూస్తే మొత్తం నేనైతే వెంకటేశ్వర స్వామి చూపించా కదా, అదైతే మొత్తం పడిపోయి ఉందండి. నేనైతే అంత కష్టపడ్డాను అసలుకి అది చేయడానికైతే, అది పూలు అంటియడానికి కానీ అది చేయడానికని చాలా కష్టపడ్డాను.
ఫైనల్గా అయితే ఇలా సింపుల్గా చేసేస్తున్నాం. చూసేయండి. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఇది వచ్చేసి ఇంకా స్టార్టింగ్లో ఇట్లా సింపుల్గా అయితే చేసాము. ఇంకా మా మరిది, నేను, మా అన్నయ్య మేము అందరం చాలా కష్టపడి అసలు నిద్రే లేదు మాకైతే. కాస్త ఏంటంటే మార్నింగ్ చూస్తే మొత్తం ఏమీ లేదండి. అంటే ఇది ఒక్కటే వెంకటేశ్వర ఫోటో ఒకటే పడిపోయింది. ఇట్లా సింపుల్గా చేసేసుకున్నాము. ఇదైతే మేము బేగం బజార్లో తీసేసుకొని ఇంకా అంటే మనకు సంతలో అవి ఉంటాయి కదా హైదరాబాద్లో, అవి దొరికింది. కిటికీలకి ఇట్లా సింపుల్గా గంటలు అవన్నీ తీసేసుకొని రమ్మన్నా నేను. ఎందుకంటే డెకరేషన్ వాళ్ళకి ఇస్తే మాత్రం 12,000 అలా అడుగుతున్నారు. ఎందుకంటే అంత మనకు ఓపిక ఉంటే చేసుకోవడమే. యూట్యూబ్ వచ్చిన తర్వాత చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఎవరికైనా నచ్చితే మాత్రం కింద కామెంట్ చేయండి ఎలా ఉందో.